ఇది ఫీమేల్ కదా ఇది రెండు కలిపి ఫ్లవర్ పోలేదు ఈరోజంతా కొత్తగా ఉంటాయి కదా మామూలుగా జనరల్గా ఎన్ని వస్తాయి డ్యూటీ డాక్టర్లు ఎవరు ఉన్నారు డ్యూటీ డాక్టర్లు ఓపీడీలో ఉండాలి ఎక్కడ ఓపీడీ డాక్టర్లు ఎవరు ఉన్నారమ్మా డెంట్ డాక్టర్ మీరు ఎడ్యుకేషన్ వచ్చిన చేసుకోవాలి మనము సచివాలయంలో ఏమని వచ్చింది ఎప్పుడు రాకూడదు కదా ఎందుకు ఇస్తారు ఎంతమంది డాక్టర్లు లేదు చూపెట్టింది సిస్టర్ మీరండి సచివాలయంలో ఇచ్చింటే మీకు స్లాట్ ఇచ్చింది వాళ్ళని చోట పోయి చూపించండి ಯಾವ ఊరు వచ్చిన స్లాట్ ఒక్కొక్కరు ఒక చోట ఇస్తారు మామూలుగా బయట పంపిస్తారు లెటర్ కావాలంటే పిల్లలు పంపించి ఇస్తాను లెటర్ పోయి తీసుకుంటా రిఫర్ చేసుకో ఎవరిని ఆఫీస్కి పంపించు లెటర్ పంపించు మీరు ఎవరు నా ఉద్యోగ ఇప్పుడే ఏడు పోవాలి కదా చిత్తూరులో ఆడ మంచి హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ తీసుకో ఇస్తాను ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు ఊపిలో చేయండి వాళ్ళు పరిశ్రమ ఎట్లా 5 years అప్పుడు యాక్చువల్గా న్యూరో సంబంధించి వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాలెన్స్ కానీ పెట్టినారని ఉపయోగం ఉంటుంది రాస్తారు ఇంతకుముందు ఉంటే సార్ టెంపరీ అంటే ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ ఉంది కదా బేసిక్గా వాళ్ళు పెన్షన్ కోసమే అడుగుతారు అంటే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళ సచివ వాళ్ళు టెంపరీ ఎవరు వద్దని ఎవరు సచివాలయం సార్ మాట్లాడినారు నేను మాట్లాడుతున్నాను సార్తో అక్కడ సచివాలయం పనిచేసేవాళ్ళు ఏం మాత్రం అప్పుడు మళ్ళీ ఇలా వేస్తే రెన్యూ చేసుకున్నాను ఒకసారి మీకు ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తున్నారు కానీ ఇంతకుముందు అయితే 1 year టెంపరీ అయినా ఆ 1 year యాక్షన్ ఇస్తాను నేను మీటింగ్లో ఉంటుందమ్మా తర్వాత చెప్తాను నేను రిక్వై చేసి ఒకవేళ లేకపోతే నేను పీడీకి మాట్లాడతాను చేయిస్తాను చూడండి లేకపోతే నా ఆఫీస్కి వచ్చుకోవాలి. ఈ వీడియో పలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ మే 22న రికార్డ్ చేస్తున్నది. మీరే చూడండి ఈరోజు పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉందో. ఈ రోజే కాదు రోజు ఇలానే ఉంది. మేము ఇక్కడ 4 daysగా నించున్నాము. ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం రోజు కూడా. ఇది ఫీమేల్ వార్డు. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే వేస్తారు. మీరే ఒకసారి చూడండి బెడ్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది డ్యూటీ నర్సింగ్ వాళ్ళ రూము. ఒక్క డాక్టర్ కూడా లేరు. ఇంకా దానికి గడి కూడా వేసి పెట్టినారు. మాకేమైనా ఎమర్జెన్సీ అయితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి.
ఈ బెడ్స్ చూసారంటే ఒక్కటి కూడా సక్రమంగా లేదు. అన్ని పైన పటారం లోన్ లోటారం. పైన ఒక గ్రీన్ కలర్ నీట్ బెడ్షీట్ ఇచ్చేస్తారు, దాని కింద ఉండేది ఇదే. నీట్గా గోడలు మాత్రం ఉన్నాయి అంతే. చూడండి మీరే, బెడ్షీట్ ఎత్తి చూపిస్తాను, మీరే చూడండి. చూసారా, అది మ్యాటర్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఇప్పుడున్న వార్డు మొత్తంలో ఒక్క నర్సు కూడా లేదు, మీరే చూడండి. మొత్తం వార్డు చూపిస్తాను, మీరే చూడండి. ఒక్క నర్సు కూడా లేదు ఇక్కడ. వీళ్ళందరూ కూడా పేషెంట్సే. వీళ్ళకేమైనా ఎమర్జెన్సీ అయితే ఏ డాక్టర్కి వెళ్ళి చెప్పాలి, ఎక్కడున్నారో వెతుక్కోవాలంట నర్సులను అడిగితే. మేము ఎక్కడో ఉంటాము, కొంతసేపు ఇక్కడ ఉంటాము, మాకు అన్ని వార్డులు ఇచ్చినారు, ఇన్ని వార్డులు ఇచ్చినారు అని పేరుకు చెప్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఎక్కడికి వెళ్ళాలి పేషెంట్స్? ఇది ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళ రూము. ఒకవేళ ఏమైనా అయ్యింది ఎవరికి వెళ్ళి చెప్పాలంటే అక్కడ లాస్ట్ బెడ్లో ఉన్న వాళ్ళకైతే నిన్న బ్లడ్ రివర్స్ వెళ్తాను సెలైన్లో నుంచి. నర్సులు ఒక్కరు రాలేదు. బాత్రూమ్ పరిస్థితి కూడా చూడండి మీరే. చూడండి ఎంత క్లీన్గా ఉందో బాత్రూమ్. ఒక్క ట్యాప్లో కూడా వాటర్ అంటూ లేదు. 4 hours అయింది. మేము ఉన్న డ్యూటీ డాక్టర్ కూడా మేము ఈవినింగ్ చెప్పాము. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్ అయిన వాళ్ళు యూరిన్ ఎలా ఆపుకొని ఉండాలి? వాష్రూమ్స్ యూజ్ చేయకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలా యూజ్ చేయాలి బాత్రూమ్ని? రాలా. చూడండి ఒక్క దాంట్లో కూడా నీళ్ళు రాదు. రోజుకు ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఒకే ఒక ట్యాప్లో కూడా 4 hours అవుతుంది చెప్పి కూడా. ఇప్పుడు వచ్చిన డ్యూటీ డాక్టర్ని అడిగితే మీరు నాకు ఇప్పుడు చెప్తా ఉన్నారు అంటుంది. ఈవినింగ్ నుంచి ఒక్క డాక్టర్ కూడా లేరు. ఇంకెవరికి చెప్పాలి మేము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళకైతే ఇట్లుంది. ఇంకా చెత్త సంగతికి వస్తే ఒకే ఒకసారి తోస్తారంతే. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు స్వీపర్స్ మీరే తోసుకోండి అని చెప్పేసి. వచ్చి అటెండర్స్ పేషెంట్స్ని చూసుకోవాలా లేకపోతే తోసుకుంటా ఉండాలా? ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఆపరేషన్ అయిన వాళ్ళు చేయి కడుక్కోవడానికి బయటికి వెళ్ళినాము. అక్కడ వాటర్ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున కింద పడి ఆ కుట్లు ఏమన్నా అయిందంటే ఏ డాక్టర్ వచ్చి చూస్తారు? ఇక్కడ వార్డులో ఒక డాక్టర్ లేరు, ఒక నర్స్ లేరు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతుక్కోవాలంట వాళ్ళని ఎక్కడున్నారో అనేసి. ఎలా వెతుక్కుంటాము? మళ్ళీ వచ్చిన నర్స్ చెప్తాంది అది మాకు సంబంధం లేదమ్మా, నేను ఇప్పుడే వచ్చినాను అంటే మీకు ముందు వచ్చిన వాళ్ళు చెప్పినాం కదా, వాళ్ళు ఏమైపోయినారు? 5 గంటల నుంచి వాటర్ రావడం లేదు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉన్నాము. అందరూ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తారు అందరూ? బాత్రూంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఇదండి మ్యాట్. ఫ్లోర్ అసలు స్కిడ్డే అవ్వదు, దీన్ని వేసినారు. ఒకవేళ వచ్చి పడితే ఎవరు? ఇదే నా మ్యాట్లో ఒకవేళ ఏమన్నా అయ్యిందంటే ఎవరు ఉన్నారు అసలు కేర్ చేసుకోవడానికి? ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది ఎవరికి వెళ్ళి చెప్పాలి మేము? ఇది పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. బాత్రూమ్లో ఉన్నాయి మరి డాక్టర్లో నర్సులు వస్తూ ఉంటారా? నర్సులు అందుబాటులో ఉంటారా? చెత్తంతా ఎవరు చూస్తూ ఉన్నారు? వస్తారు కదా, వస్తూ ఉంటారా?
ఫ్యామిలీ 16 మెంబర్స్ సార్. అందులో 4 కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మా ఎవరు లేరు, ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టి చూస్తారా రాని చెడ్డ పేరు వస్తుంది. హాస్పిటల్ మంచి పేరు ఉంది, బేసిక్గా మంచి హాస్పిటల్ ఉంది. మీకు ఏం అవసరం వచ్చినా ఇమీడియట్గా చేయడానికి మేము కూడా చేసి పెట్టాం. కాకపోతే మనం సరిగా ఇన్ టైంలో ఎవరో తప్పు చేసిన దానికి ఎవరో సరైన టైంలో రియాక్ట్ కాకపోతే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అటు మీకు వస్తుంది, ఈరోజు గవర్నమెంట్కి వస్తుంది, ప్రభుత్వం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ ఇక్కడ నేను రిప్రజెంటేటివ్గా నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం. నేను మళ్ళీ వస్తాను ఒకసారి అందరితో కూడా మనం మెడికల్ స్టాఫ్ మాట్లాడుతున్నాం, చూసుకుంటాను. ఓపీలో ఉన్నారమ్మా? ఓపీలో అబ్బాయి తెలుసు, ఉన్నారు కదా మంది ఏం జాగ్రత్తగా చూసుకోవడం. అంతా పిల్లకాయలే, అంతా ఏం మీరు జాగ్రత్తగా మంచి పేరు రావాలి కదా. కనీసం కొంత ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలివాళ్ళు అయితే వాళ్ళకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి, వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ మీరు ఇంత మంచి పిల్లకాయలు ఉండేటప్పుడు ఎట్లా చేయాలి? ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాలి, జాగ్రత్తగా చేయండి. నర్సెస్ కూడా మా చెప్పు వాళ్ళందరికీ సరైన టైంలో అక్కడ లేరనే కంప్లైంట్. ఎవరిని పిలవాలా, అసలు డాక్టర్ని ఎవరిని పిలవాలా, ఈ టైంలో నర్సులు ఎవరు అందుబాటులో లేరు అనేది ఫిజికల్గా వీడియోలోనే రికార్డ్ చేసి పెట్టారు. అర్థమవుతుందా? అది రాకుండా చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ప్లస్ ఆ వాటర్ పెద్ద ఇష్యూ. టైంలో మనం బాత్రూంలో వాటర్ ఇవ్వకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మిద్ది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ పోతారు వాళ్ళు, సమస్య వస్తుంది. మీకు ఎక్కడ నర్సెస్ మీకే తెలుస్తుంది కదా, ఇమీడియట్గా మీకే కంప్లైంట్ చేస్తారు. యూజ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కమ్మనండి. మీకు కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా మెంబర్, వీళ్ళు నోటీసులో పెడితే వీళ్ళు చేయలేకపోతే నాకన్నా చెప్తారు, నేనున్నా ఇమీడియట్గా లేదు. సరేనా? ఓపీలో ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఓన్లీ నిన్న డ్యూటీ చేసేవాళ్ళు. ఇంతమంది ఏమైనా ఉంటే అవైలబిలిటీలో ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు? డిపార్ట్మెంట్ అంటే 8 మంది ఉన్నారు. మీకు ఐడియా ఉందమ్మా ఏంటి ప్రాబ్లం ఉన్నాయి? ఎవరు చెప్పగలరు? ఎప్పటి నుంచో ఉంది. ఎన్ని బాలి కంప్లైంట్ ఎన్ని బెడ్స్లో ఉంటాయి, ఎన్ని కావాల్సి వస్తుంది? చేసినప్పుడు ఒక 40 అంటే 37 ఇచ్చాను. అన్నీ డిస్పోజ్ చేశాను. సిఓడికి, మేల్ బాడీకి, ఫీమేల్ బాడీకి 37, మేల్ బాడీకి 9, సిఓడికి, ర్యాపిడ్ చేశాను సార్. పైన మళ్ళీ డౌట్ చేశాను సార్. మనసుకి తెలియదు. మీరేనా అసలు డాక్టర్? చూసేది మీరేనా? ఎవరు చూస్తారు? ఇది ట్రైనింగ్ మీరు సర్జన్ అబ్జర్వేషన్ ఎవరు? ఏ డాక్టర్? చూసి డాక్టర్
రౌండ్స్ వస్తారా మీరే కదా చూడండి. ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరిని పిలవాలి? మీరే కదా. జాగ్రత్తగా చూడండి, కంప్లైంట్లు ఉన్నాయి. దూరం రా. ఆపరేషన్ చేస్తారా? జనరల్ ఏమైంది? అవునా? కొంచెం బాగా చూస్తారా లేదా? ఇబ్బంది ఉందా? అంత క్లీన్గా ఉందా? భోజనం ఎట్లుంది? డాక్టర్ వస్తూ ఉన్నారా? చూస్తూ ఉన్నారా బాగా? ఏ ప్రాబ్లం లే, క్లీన్గానే ఉందా? బాగానే ఉంది. 37 2 months అయింది సార్. అప్పటికి బాగా డౌట్ చేస్తాం సార్. ఎంత బడ్జెట్? వాటికి 9-10 days వాళ్ళు చూస్తూ ఉన్నారా? భోజనం పెట్టండి. సమస్యలు చెప్పండి. ఏమన్నా క్లీనింగ్ కానీ ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏం లేదు ఆ? బాగానే బాగానే ఉంది. ధైర్యంగా చెప్పండి, నేను వచ్చి మీకోసమే. ఏం లేదు ఆ? వాళ్ళకి అందరికీ ఎన్ని రోజులు ఉంటారు? 5 days 7 days ఓ, డబ్బు ఇచ్చేస్తారు. మీరు చేసే ఫుడ్ వేస్తే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? పంపిస్తారు మా వాళ్ళు. పంపిస్తూ ఉండేటప్పుడు ఇంకా సరే. వేడి నీళ్ళు. వేడి ఉందో నీళ్ళే రాలేదండి. అయినా వస్తుంది కదా, ఏం జరుగుతుంది? చేస్తాను వచ్చినాము. నేను కూడా మన ఇంటికి వచ్చి ఏమన్నా ఎవరు నువ్వు? సెక్యూరిటీ కింద బయట కదా. ఎవరు ఇది మెయింటైన్ చేసేది? ఎవరు? మధునా నువ్వా? బట్ నీళ్ళు ఎందుకు ఆగినాయి? కాదు, నీళ్లు సడన్గా 3-4 గంటలు నీళ్ళు ఎట్లా ఆగితే కష్టం కదా. ఏం ప్రాబ్లం ఏమి నీకు వచ్చింది? ఇబ్బంది ఏంటుంది? ఇప్పుడు బెడ్లదైతే రెక్టిఫై చేద్దాం, అది రెక్టిఫై చేయిస్తారు. వాటర్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ ఎందుకు చేయలేకపోయినారు? పబ్లిక్ కంప్లైంట్ రాకూడదు కదా. డాక్టర్లు అందుబాటులో లేరు, నర్సులు అందుబాటులో లేరు అనేది కంప్లైంట్ రాకూడదు కదా. ఎందుకు వచ్చింది? వాటర్ సమయానికి ఇవ్వలేక ఎందుకు పోయినారు? ఏ ప్రాబ్లము? ట్యాంకర్ల ప్రాబ్లమా, బోర్లు ప్రాబ్లమా, ఏ ప్రాబ్లమా? మా వాటర్ ఇబ్బంది వచ్చిందనే కదా కంప్లైంట్. ఎందుకు సార్ లేదు సార్ వాటర్ వేస్తాం.
మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి. ఓ, నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి పొంతలు ఉండాలి కదా. నీళ్లు లేదనేదే కదా కంప్లైంట్. వాళ్ళు వీడియో తీసి డైరెక్ట్గా వీడియోలోనే నీళ్లు లేదని మొత్తం చూపించి బాత్రూమ్లు అన్నీ చూపించి 4 అవర్స్గా వాటర్ లేకపోతే చిన్నపిల్లలు ఎట్లా వేళ వాష్రూమ్ వస్తే పోవాలా, యూరిన్ వస్తే ఎట్లా పోవాలనేది కంప్లైంట్. 4 గంటల సేపు ఎందుకు ఆగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. లేకపోతే ఎవరికో కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయాలి కదా. అట్లా ఇప్పుడు ఎక్కడో చోట మోటార్ కాలిపోవడము, ఇంకొక ఇబ్బంది వస్తుంది, నేను కాదన్నా. బట్ అంతసేపు మీరు రియాక్ట్ కాకుండా పోవడానికి ఇబ్బంది ఏంటి? మీరన్నా కావాలా, నర్సులన్నా కావాలా, డాక్టర్ అన్నా కావాలా, కనీసం మా సూపరింటెండెంట్ అన్నా కావాలి, ఎవరో ఒకరు కావాలి కదా. ఇటువంటి రిపీట్ కానీ ఉంది సార్. పేషెంట్ ట్యాప్ మొన్న కూడా నేను చూసాను సార్, నీళ్ళు పోతానే ఉంది మ్యాట్ లోపల చూస్తే ట్యాప్ ఓపెన్ అని ఉంది. ఉంటాయి కంప్లైంట్. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. కొంతమంది పల్లెల నుంచి వస్తారు, వాళ్ళు ఓపెన్ చేసేస్తారు, ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది పేషెంట్లు వచ్చి వాళ్ళు చేయలేక కూడా వెళ్ళిపోతారు. మనం కూడా అప్పుడప్పుడు దాన్ని గమనించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. కొంచెం అప్పుడప్పుడు మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. చేయాలి, తప్పదు. మనం చేయాల్సిన అట్లా జరిగే నీళ్ళు పోయిందండి కాదంగా. బట్ దాన్నే మనం సమాధానంగా చెప్పలేము కదా. పబ్లిక్ మీరే చెప్పేసాం ఏమా నిన్న ఉడికి నీళ్ళు వస్తూ ఉండింది, ఇది ఆపై ఉండింది అంతే. నీళ్ళేమో వస్తానే ఉండింది. ఊరికే ఉడికి నీళ్ళు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. నువ్వు పేషెంట్ వచ్చినావా? అవును సార్. ఏ ఊరు? మాది ఉత్తర గ్రామం. పేషెంట్ తరఫు నుంచి నీళ్ళు ఏమి ఇబ్బంది లేదు, వస్తున్నాయా? వస్తా ఉంది సార్. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి. వేడి నీళ్ళు కూడా వస్తా ఉంది. ఏమైనా కంప్లైంట్ వచ్చింది, మీరు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా చూసుకోండి. పబ్లిక్ నుంచి మనం కంప్లైంట్ రాకూడదు, రాకుండానే చేసుకోండి.